నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ హుండీ లెక్కింపుని దేవాదాయ ధర్మశాఖ వారి ఆదేశానుసారం జిల్లా ఇన్స్పెక్టర్ కమల, ఈవో రవీందర్ గుప్తా, జేఏఓ రాములు, ఆలయ చైర్మన్ హనుమంతరావు, వారి పాలక మండలి, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, పోలీస్ సిబ్బంది, పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మశాఖ ఇన్స్పెక్టర్ కమల, ఈవో రవీందర్ గుప్తా, ఆలయ చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ భక్తుల కానుకల ద్వారా హుండీ మొత్తం 3,67,045 రూపాయలు, ఆర్జిత సేవలు అభిషేకముల ద్వారా 4,33,348 రూపాయలు, మొత్తం 8,03,93 రూపాయలు ఆదాయం వచ్చినట్లు, ఈ ఆదాయాన్ని దేవాదాయ ధర్మశాఖ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. శివరాత్రికి 40 నుండి 50 వేల వరకు దాదాపు దర్శించుకున్నారు. అట్టి హుండీని ఈరోజు విప్పగా 3,67,045 రూపాయలు వచ్చినవి. దాదాపు నెలన్నర హుండీ 3,67,045 రూపాయల నెలన్నర రోజుల హుండీ దేవాలయ ఖాతా యందు జమ చేయవలసిందిగా ఈవో గారికి ఆదేశించనైనది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శివరాత్రి మహోత్సవాన్ని 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వర్తించుకున్నాం. భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ రోజున హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. శివరాత్రి రోజున ఆర్జిత సేవలు, అభిషేకాలు, దాని యొక్క ఆదాయము 4,33,348 రూపాయలు. హుండీ ఆదాయము 3,67,045 రూపాయలు. మొత్తం 8,03,93 రూపాయలు ఆదాయం వచ్చింది దానికి. ఈ యొక్క డబ్బుని ఈవో గారు ఎండోమెంట్ యొక్క అకౌంట్ నంబర్లో జమ చేస్తారు. బోధన్ పట్టణం కల అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము. ఈ ఆలయము సాలగ్రహముగా పిలువబడుచున్నది. ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగినది. ఇట్టి ఉత్సవాలు తర్వాత ఈరోజు హుండీ ఇప్పడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో సూపర్వైజర్ అధికారి, చైర్మన్, భక్తులు, సిబ్బంది అందరి సమక్షంలో హుండీ తీయడం జరిగింది. ఇట్టి హుండీ యందు 3,67,045 రూపాయలు వెళ్ళడం జరిగింది. ఇట్టి హుండీలో వెళ్ళిన రూపాయలను దేవాలయ ఖాతా యందు జమ చేయబడును కావున తెలియజేయనైనది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.